హాయ్ ఆల్. ఇప్పుడు రిమైనింగ్ లేయర్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం. సో ఫిఫ్త్ లేయర్లో ఏంటంటే మన ఎండోక్రైనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, న్యూరలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో ఎండోక్రైనల్ డిస్టర్బెన్సెస్ అంటే లైక్ థైరాయిడ్ డిస్ఫంక్షన్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, న్యూరలాజికల్ యాంగ్జైటీ, డిప్రెషన్, అవన్నీ ఉంటాయి కదా. ద బేసిక్ లెవెల్ ఆఫ్ న్యూరలాజికల్ డిస్టర్బెన్సెస్ మనం ఫేస్ చేసేవి ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడు అదే ఫేజ్లో ఉంటాం. అంటే ఆ లెవెల్ వరకు మన డిఫెన్స్ మెకానిజం అనేది పడిపోయింది అని అర్థం. లేదు, ఇంకా నెక్స్ట్ లెవెల్ డీజెనరేటివ్. సో డీజెనరేటివ్ అంటే ఎపిలెప్సీ, డయాబెటిక్ న్యూరైటిస్. అసలు ఆ ఫేజెస్ మనం చూస్తాం కదా, ఎంత దారుణంగా ఉంటాయో. అంత వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నట్టు బాడీలో. ఇంకా లేదు, ఇంకా ద మోస్ట్ లాస్ట్ లేయర్, ఇంపార్టెంట్ వైటల్ ఆర్గాన్స్, సైకియాట్రిక్ కండిషన్స్ లైక్ అంటే ఇన్సానిటీ, క్యాన్సర్, ఎయిడ్స్, ఇలాంటివన్నీ కూడా ద లాస్ట్ లెవెల్. అయితే కొంతమంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చెప్తూ ఉంటారు అసలు వాళ్ళకి ఫీవరే రాదు అని. అసలు ఫీవర్ రాకపోవడం అనేది ఒక గుడ్ కండిషన్ అని మీరు ఎలా అనుకుంటున్నారు? ఫీవర్ అనేది జనరల్గా ఎప్పుడు వస్తుంది? చిన్నది మన బాడీలో ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే వస్తుంది. లేదు అంటే బయట అన్కండిషనల్ అంటే లైక్ మనకి మన బాడీ యాక్సెప్ట్ చేయలేని వెదర్ కండిషన్కి మనం ఎక్స్పోజ్ అయితే వస్తుంది. అలాంటిది తీసుకుని మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అది డెవలప్ చేయట్లేదు అంటే, ఫీవర్ని తీసుకురావట్లేదు అంటే మన బాడీలో ఇన్నర్గా సంథింగ్ ఇంకా ఏదో డీపర్ డీరేంజ్మెంట్ ఉంది. దాన్ని కాపాడడానికి అంటే దాన్ని హీల్ చేయడానికి ట్రై చేస్తుంది బాడీ, అందులో బిజీగా ఉంది. సో దీన్ని పట్టించుకోవట్లేదు. లేదు అంటే ఇది స్ట్రాంగర్, నేను ఈ ఇండివిజువల్ని సేవ్ చేయాలి, అందుకోసం అలాంటి చిన్న చిన్నవి క్రియేట్ చేస్తూ, అంటే ఫీవరో లేదంటే కోల్డో కాఫో క్రియేట్ చేస్తూ నా ఎనర్జీని వేస్ట్ చేసుకోకూడదు అని మన ఇమ్యూన్ సిస్టమ్ అనుకుంటుంది. కాబట్టి మనకు ఫీవర్ రాదు, కోల్డ్ అండ్ కాఫ్ రాదు. అదేం మంచి సిమ్టమ్ కాదు. మనం ఎక్కడైనా మనకి పస్ ఫామ్ అవుతున్నా, లేదంటే ఏదైనా చిన్న చిన్న కండిషన్స్ మనకి చూపించట్లేదు ఫీవర్ ద్వారా, లేదంటే వేరే చిన్న కోల్డ్ అండ్ కాఫ్ ద్వారా అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ సైన్. ఓకే, డూ రిమెంబర్. లాంగ్ లివ్ హోమియోపతి, లాంగ్ లివ్ హనుమాన్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్